నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నేను మీ బాలు సిరినేని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందోనని సీఎం రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కనీసం 10% ఓటు దక్కించుకునేదని చెప్పారు. అప్పుడు ఖచ్చితంగా తమ పార్టీ గెలుపోటములు ప్రభావితమై ఉండేవని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినా కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలవగలిగారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లేదని తెలిపారు. చంద్రబాబు నాయుడిని కించపరిచేలా మాట్లాడనని, ఆయనని అనాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే ఒక్క పని పూర్తి చేయనని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నీ స్తంభించిపోతాయి. ఆయా శాఖలలో ఎంతమందిని తొలగిస్తామన్నారు. నేను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉంటాయని తెలిపారు సీఎం. అందులో కేవలం ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ ఒక్కడే ఉండరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్లో వైఎస్ జగన్ ఇంటి ముందు కూల్చివేతల గురించి తనకు ఎవరూ చెప్పలేదని అన్నారు. బయట మాత్రం చంద్రబాబు చెప్తేనే చేయించినట్లు ప్రచారం చేశారని తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత పదవి రాహుల్ గాంధీ తీసుకోవాలని సిడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి తానే చొరవ తీసుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీకి అద్భుతమైన జ్ఞానం ఉందని ప్రశంసించారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రభావం సృష్టించుకున్నారే తప్ప లోతైన జ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. రైతు భరోసా విధి విధానాలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం చూస్తుంటే వారికి మతిమరుపు ఉందనుకోవాలా, లేక రైతులు మర్చిపోయారనుకుంటున్నారా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ బీఆర్ఎస్ మంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతు భరోసాను అందించనుందని తెలిపారు. రైతు భరోసాపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సెక్రటరీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నంత కాలం ఏ సమయంలో రైతు బంధు ఇచ్చారో, ఎంత కాలం పాటు ఇచ్చారో, ఎన్ని పర్యాయాలు పూర్తిగా ఇవ్వకుండా ఆపేశారో విషయాలన్నీ తెలంగాణ రైతులకు తెలుసన్నారు. 2023 వానాకాలంలో కూడా 108 రోజుల పాటు రైతు బంధు నిధులు విడుదల చేసిన బీఆర్ఎస్ ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కోడిగుడ్డు మీద ఈకలు ఏరుతున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధులో గుట్టలకు, రాళ్లు రప్పలకు, పుట్టలకు, బంజరు భూములకు ఇచ్చి 12 విడతల్లో 26,50,00,000 ప్రజాధనాన్ని దుబారా చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉందని, రైతు భరోసా విషయంలో ఇప్పటికే రైతుల అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ నియమించిన సబ్ కమిటీలలో విధి విధానాలు తయారు చేసి త్వరలోనే ఆ పథకాన్ని అమలు చేస్తామని తుమ్మల తెలిపారు. ఇంకా తమ ప్రభుత్వాన్ని తులనాడడం మాని ఎంతో అనుభవం గల మీలాంటి విజ్ఞులు కూడా నిర్ణయాత్మక సలహాలు, సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం స్వీకరిస్తోందని, నియంతృత్వ పోకడల ప్రభుత్వం తమది కాదని మాజీ మంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ నేరు వరంగల్లో పర్యటించాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్కు చేరుకుని రేపు వరంగల్ పర్యటనకు వెళ్తారని అధికారులు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ ఎన్నిక, కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ అంశం కొలిక్కి రాకపోవడంతో రేవంత్ రెడ్డి ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. ఆ లిస్టు నుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ అధ్యక్ష నియామకంపై ఢిల్లీలో 3 రోజులుగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మొదట రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబులతో పాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుంది హైకమాండ్. ఇక పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతలు మహేష్ గౌడ్, బలరాం నాయక్, మధు యాష్కి గౌడ్, సురేష్ షెట్కార్, సంపత్ కుమార్ తదితరులు కూడా మున్షితో భేటీ అయ్యి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేతలంతా ఢిల్లీలో రేవంత్తో కూడా భేటీ అయ్యారు.
పార్లమెంటు సెంట్రల్ హాల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని మహేష్ గౌడ్, మధు యాష్కి విడివిడిగా కలిసి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ సీనియర్లను కావాలని ఆమె సూచించడంతో ఈ ఇద్దరు నేతలు అక్కడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్తోనూ చర్చించారు. తెలంగాణ భవన్లో బట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు సైతం ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న దానిపై చర్చించారు. ఢిల్లీలో రోజంతా జరిగిన వరుస భేటీల అనంతరం మున్షి, సీఎం, మంత్రులు, ఇతర సీనియర్లు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒక పేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరో పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వారు మహేష్ గౌడ్, బలరాం నాయక్ అయి ఉంటారని, వీరిలోంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నేపథ్యంలో ఆశావాహుల పేర్లపైన ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాలతో పాటు కేబినెట్ విస్తరణపై కేసీ వేణుగోపాల్తో చర్చించామని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్లో చేరికల అంశంపైన చర్చ జరిగిందని, అయితే కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నవారికి సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరామని వివరించారు. నాడు ఎన్టీఆర్ను తిరిగి ఎలా ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ను ప్రజలు తిరిగి ఆదరిస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో మాట్లాడిన ఆయన తెలంగాణ కోసం సాగిన తన 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదన్నారు. మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు అందడం లేదని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దారి తప్పిందని, తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. కొంతమంది నాయకులు కూడా పార్టీని వీడినంత మాత్రాన ఎటువంటి తేడా రాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇతర పార్టీల బలంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు అధికార పార్టీలోకి జంపు కావడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీలు మారుతూ ఫిరాయింపులకు పాల్పడిన పలువురిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ విధులు నిర్వహించినప్పుడు రాజ్యాంగ కోర్టుగా న్యాయస్థానం తగిన నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఎన్నికలలో ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీలోకి మారడం ప్రస్తుతం రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో అన్ని పార్టీలలోని నేతలకు షరా మామూలుగా మారింది. ఒక పార్టీ నుంచి విజయం సాధించి అధికార ప్రభుత్వ పార్టీలోకి మారి ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ లో చేరారు. ఇతర పార్టీల బలంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు అధికార పార్టీలోకి జంప్ కావడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీలు మారుతూ ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ఆర్యమ సుందరం కోర్టులో వాదనలు వినిపించారు. పార్టీలు మారిన వీరిపై అనర్హత వేటు విషయమై నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, వివేకానంద్ దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఒక పార్టీ తరపున ఎన్నికైన అభ్యర్థులు పార్టీ ఫిరాయించడం ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడమే అని పిటిషనర్ల తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఒక పార్టీ ప్రతినిధిగా తమ సమస్యలను పరిష్కరిస్తారని నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారన్న ఆయన వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరో పార్టీలోకి మారడం చెల్లదన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తూ పిటిషన్పై 3 నెలల్లో నిర్ణయం వెలువరించాల్సి ఉంది. మేము పిటిషన్ దాఖలు చేసి 3 నెలల 10 రోజులైందని న్యాయమూర్తికి న్యాయవాది తమ వాదనలు వినిపించారు. పిటిషన్ దాఖలు చేసినప్పుడు అభ్యంతరాలు ఉంటే తిరస్కరించడమో, కొట్టివేయడమో లేదా పిటిషన్ను అనుమతిస్తూ అనర్హత వేటు వేయడమో ఏదొక నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోవాల్సి ఉంది. విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేశారు. విద్యుత్ కొనుగోలు విషయమై పవర్ కమిషన్, మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీతో మాజీ సీఎం కేసీఆర్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మొన్నటి వరకు తన 10 ఏళ్ల పాలనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పిన గులాబీబాస్ ఇప్పుడు అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే కేసీఆర్కు 2 సార్లు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీతో మాజీ సీఎం కేసీఆర్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. 10 ఏళ్ల పాలనపై విచారణకు సిద్ధమని చెప్పిన కేసీఆర్ కమిషన్ల విచారణలతో సతమతమవుతున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలను తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే కేసీఆర్కు 2 సార్లు నోటీసులు జారీ చేసింది. మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు కమిషన్ విచారణను తప్పుబడుతూ కేసీఆర్ రాసిన లేఖతో ఆయనలోని టెన్షన్ బయటపడిందని నిపుణులు అంటున్నారు. ఆధారాలను క్రాస్ చెక్ చేసుకోవడంతో పాటు ఏమైనా వివరాలు ఉంటే కమిషన్ ముందుకొచ్చి ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నామని కమిషన్ 2వ నోటీసులు జారీ చేయగా ఆ వెంటనే కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. దీంతో కమిషన్ల ఎంక్వైరీ విషయంలో కేసీఆర్ కు క్లారిటీ వచ్చిందని, వాటి ఆర్డర్లు తనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయనకు అర్థమైందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కూడా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉండటంతో పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయనే అవగాహన కేసీఆర్ కు లేకపోలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లతో నిత్యం అందుబాటులో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏదైనా జరిగితే ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ లోని తన సన్నిహితులకు కేసీఆర్ ఇప్పటికే సూచించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో ఇలా జ్యుడిషియల్ కమిషన్లు వేశారు, వాటి ఆర్డర్లు ఎలా ఉన్నాయి తదితర వివరాలు తెప్పించుకొని కేసీఆర్ స్టడీ చేసినట్లు తెలుస్తోంది. కాగా హైకోర్టులో కుదరకపోతే కమిషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. ఇక కరెంటు వ్యవహారాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆయన కూడా ప్రధాన కేసుల్లో తీర్పులు వెలువరించారు. వాళ్లకున్న అనుభవంతో ఈ 2 అంశాలపై లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. కాళేశ్వరంపై టెక్నికల్ కమిటీ వేసి మరీ ఆయా అంశాలను కూడా జస్టిస్ పీసీ ఘోష్ తెలుసుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ఈఎన్సీలను పిలిపించుకొని సమాచారం తీసుకోవడంతో పాటు వారి నుంచి ఎవిడెన్స్ గా అఫిడవిట్లు సైతం తీసుకున్నారు. త్వరలోనే కేసీఆర్ అప్పటి ఇరిగేషన్ మినిస్టర్కు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ఇక ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల జరిగిన నష్టం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సాక్ష్యాధారాలను క్రాస్ చెక్ చేసుకోవాలంటూ కేసీఆర్కు నోటీసులు పంపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా 2 కమిషన్లు విచారణను వేగవంతం చేశాయి. 2014 నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, సర్క్యులర్లు, మెమోలు, ఒప్పంద పత్రాలను పరిశీలించడంతో పాటు ఓరల్ ఆదేశాలతో ఏవైనా పనులు జరిగితే అవి ఎవరు చెబితే చేశారని వివరాలను కూడా కమిషన్లు రికార్డు చేస్తున్నాయి. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో మరో 2 నెలలు గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక జస్టిస్ నరసింహారెడ్డితో ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ గడువు కూడా ఇంకో నెల పెంచనున్నారు. దీంతో 2 కమిషన్లు మరింత లోతుగా ఎంక్వైరీ చేసి ఆర్డర్లు ఇవ్వనున్నాయి. ఏపీ సచివాలయం ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయంతో పాటు వివిధ హెచ్ఓడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాన్ని పొడిగిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయంతో పాటు హెచ్ఓడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండనుంది. ఏపీలోని సచివాలయంతో పాటు హెచ్ఓడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాన్ని పొడిగిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయంతో పాటు హెచ్ఓడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండనుంది. కాగా వారానికి 5 రోజుల పని విధానం నేటి నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. రాజధానిలో క్వార్టర్స్తో పాటు 5 రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు. విభజన తర్వాత హైదరాబాద్లోనే తమ కుటుంబాలు ఉండడంతో సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి వారి కుటుంబాలతో గడిపేవారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలనుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ విధానాన్ని ఎత్తివేయాలనే ఆలోచన చేసింది.
కానీ ఉద్యోగుల విజ్ఞప్తితో ఆ వెసులుబాటును కొనసాగించింది. అమరావతి నిర్మాణం ఆగిపోయినా ఉద్యోగుల 5 రోజుల పని విధానం కొనసాగుతూ రాగా ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు సచివాలయ ఉద్యోగులకు గతంలో కల్పించిన 5 రోజుల పని దినాల వెసులుబాటు త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో 5 రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్. విద్యార్థులు వేషధారణ అలవాట్లలో పాటించే క్రమశిక్షణను జీవితంలోనూ పాటించాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. జీవితంలో పాటించే క్రమశిక్షణ ఎదుగుదలకు సహకరిస్తుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆయన విద్యా కిట్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన సభా వేదికను ఆయన ప్రారంభించారు. వేషధారణ కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఇదే క్రమశిక్షణని జీవితాంతం అలవర్చుకోవాలనేటువంటి మాటలు మీకు తెలియజేస్తాం. మన చిన్న వయసులో క్రమశిక్షణ ఏర్పరచుకుంటామో తప్పనిసరిగా జీవితంలో ఎదగడానికి ఆ క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి బయటికి రావాలి, వాటితోటి ఎదగాలి. దానికి ఎప్పుడు కూడా బీజం పడేది పాఠశాలలోనే. ఇక్కడ మీరు మంచి లక్షణాలు అలవర్చుకుంటే దీని ద్వారా ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో కూడా విజయం సాధిస్తారు. ఖచ్చితంగా మీలో జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన పెట్టుకోండి. కేవలం చదువు ఒక్కటి మాత్రమే అన్ని రకాలుగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి మాట మాత్రం పక్కన పెట్టండి. చదువు ఖచ్చితంగా మనం చదువుకోవాలి, దాంతో పాటు జీవితం మీద స్పష్టమైనటువంటి అవగాహన పెంచుకోవాలి. కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించిన మంత్రి సుభాష్ అక్కడ జరుగుతున్న అక్రమాలపై ఆరా తీశారు. రక్త పరీక్షలు చేయడానికి పరికరాలు ఉన్న రోగులను బయటకు ఎందుకు పంపుతున్నారని మంత్రి ప్రశ్నించారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై మంత్రి సుభాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జనరిక్ మెడిసిన్ అత్యధిక రేట్లకు అమ్ముతున్నారని మండిపడ్డారు. రోగులతో వ్యాపారం చేస్తున్నారా అని నిలదీశారు. ఇకపై అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి చరిత్రను సృష్టించేందుకు ముందెన్నడూ లేని విధంగా ఇస్రో ఈసారి కొత్తగా చంద్రయాన్ 4 మిషన్ కు సిద్ధమవుతోంది. 2026 నాటికి ఈ మిషన్ మొదలు కానున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఇస్రో మరోసారి కొత్త చరిత్రను లిఖించేందుకు ముందడుగు వేస్తోంది. చంద్రయాన్ 4 మిషన్ ప్రయోగించనుంది. మిషన్ కు సంబంధించిన కీలక వివరాలను ఇస్రో కార్యాలయంలో ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్ 4ని 2 భాగాలుగా ప్రయోగించినట్లు తెలిపారు. 2 భాగాలను ప్రారంభించిన తర్వాత వాటిని అంతరిక్షంలోనే కనెక్ట్ చేస్తామన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలవనుందన్నారు సోమనాథ్. చంద్రయాన్ 4 ల్యాండర్ ను ఇస్రో నిర్మిస్తుండగా రోవర్ ను జపాన్ లో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చంద్రయాన్ 4 చంద్రుడి శివశక్తి పాయింట్ వద్ద ల్యాండ్ కానుందన్నారు. మిషన్లో ఇక్కడి నుంచే చంద్రుడి ఉపరితలంపై మట్టిని సేకరించి తిరిగి భూమిపైకి తీసుకువస్తుందన్నారు. అదేవిధంగా తొలిసారిగా అంతరిక్షంలోనే స్పేస్ షటిల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలోనే శాటిలైట్ నిర్మించడం భారత్ చంద్రుడిపై దిగకముందే భారత్ చరిత్ర సృష్టిస్తుందన్నారు. చంద్రయాన్ 4కు ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రుడిపై ఎలాంటి నమూనాలను తీసుకురావాలనేది లక్ష్యమని, ఈ ప్రయత్నంలోనే భాగంగా స్పేస్లో డాకింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించినట్లు తెలిపారు. మిషన్కు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం కోసం కేంద్రానికి పంపినట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. ఇస్రో విజన్ 2024లో చేరిన 4 ప్రాజెక్టుల్లో ఇది ఒకటి అన్నారు. ఇందులో 2035 నాటికి భారత్కు సొంత స్పేస్ స్టేషన్ నిర్మించడం, 2040 నాటికి మానవులను చంద్రునిపైకి పంపే ప్రణాళిక సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది చదువు ఉద్యోగాల కోసం విదేశాల బాట పడుతున్నారు. అమెరికానే తమ గమ్యస్థానంగా చాలా మంది ఎంచుకుంటున్నారు. తమ కొడుకు కూతురు అమెరికాలో ఉంటున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు వారి తల్లిదండ్రులు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మన వాళ్లే ఎక్కువగా యుఎస్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. చదువులు ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అమెరికా బాట పట్టారు. తమ పిల్లలు అమెరికాలో ఉంటున్నారన్న సంతోషంలో తల్లిదండ్రులు మునిగి తేలుతున్నారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మన వాళ్లే ఎక్కువగా యుఎస్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. యుఎస్ లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉండగా అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషగా 3వ స్థానంలో ఉంది. తొలి తెలుగు స్థానాల్లో హిందీ, గుజరాతీ ఉన్నాయి. యుఎస్ సెన్సెక్స్ బ్యూరో డేటా ఆధారంగా
యుఎస్ యొక్క స్టాటిస్టికల్ అట్లాస్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం ఈ పెరుగుదలలో 4వ తరం వలసదారులతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. తెలుగు మాట్లాడే వారిలో దాదాపుగా 2 లక్షల మంది నివాసితులు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 1,50,000 మంది టెక్సాస్లో ఉండగా 1,10,000 మంది న్యూజెర్సీలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ఇల్లినాయిస్లో 83,000 మంది, వర్జీనియాలో 78,000 మంది, జార్జియాలో 52,000 మంది తెలుగువారున్నారు. గణాంకాలను పరిశీలిస్తే 2016లో 3,20,000 మంది ఉండే తెలుగువారి సంఖ్య 2024 నాటికి 1.23 మిలియన్లకు పెరిగింది. ఇక 2010 నుంచి 2017 మధ్య కాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 86% పెరిగిందని 2017లో అధ్యయనం చేసిన అమెరికన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ వెల్లడించింది. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు అని తెలిపింది. 2010లో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 4 లక్షల మందికి పైగా ఉందంటే ప్రస్తుతం ఆ దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాది తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. దాదాపుగా 10,000 మంది తెలుగు మాట్లాడేవారు H1B వీసా కిందకి వస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ మాజీ సెక్రటరీ అశోక్ కొల్లా ప్రకారం కొత్త వారిలో 80% మంది తమ సంస్థలో నమోదు చేసుకున్నారని, దాదాపుగా 75% మంది డల్లాస్, బేఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాషిల్వే వంటి నగరాల్లో స్థిరపడుతున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 12.5% ఉన్నారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో కొత్త విద్యార్థులకు స్వాగతం చెబుతూ తెలుగులో శుభాకాంక్షలు చెబుతుందంటే మన వారి డామినేషన్ చాలానే ఉందని చెప్పవచ్చు. ఇక టైటిల్ పోరు దక్షిణాఫ్రికాతో శనివారం తలపడుతున్నది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. అనంతరం మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఉత్తర గాజాలో జబాలియా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కమల్ ఎడ్వాన్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరికొందరి ఆచూకీ తెలియడం లేదని స్థానిక ప్రజలు వెల్లడించారు. హమాస్ సహా ఇతర మిలిటెంట్ గ్రూపులతో పోరాటం అనంతరం ఈ నెల ఆరంభంలోనే జబాలియా శరణార్థ శిబిరం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనుదిరిగాయి. యుద్ధం కారణంగా ఉత్తర గాజాలో తీవ్ర విధ్వంసం సంభవించింది. ఇక్కడ ప్రజలకు సరైన సహాయం అందడం లేదు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటి వరకు 37,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస్ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO వరుసగా పరీక్షించి విజయం సాధించింది. ఒడిశా చాందీపూర్లోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి అభివృద్ధి చేసిన బూస్టర్ కాన్ఫిగరేషన్తో 6 అభ్యాస్ వ్యవస్థల పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రయోగంతో 10 రకాల అభివృద్ధి పరీక్షలను అభ్యాస్ పూర్తి చేసినట్లు పేర్కొంది. బూస్టర్ను సురక్షితంగా విడుదల చేయడం, లాంచర్ క్లియరెన్స్, నిలకడమైన సామర్థ్యం తదితర లక్ష్యాలను అందుకున్నట్లు వివరించింది. ఈ పరీక్షలను రక్షణ బలగాల సమక్షంలో నిర్వహించారు. ఈ ప్రయోగాల ద్వారా అభ్యాస్ వ్యవస్థల ఉత్పత్తికి మార్గం సుగమమైనట్లు రక్షణ శాఖ పేర్కొంది. గత వారం రోజులుగా వానలు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పడిన తొలకరి వర్షాలకు మెజార్టీ రైతులు పత్తి గింజలు వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షం పడకపోవడంతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి. మృగశిర కార్తె వచ్చి 20 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. రాష్ట్రంలో వర్షాలు ఎక్కడా పడడం లేదు. అడపాదడపా ఎక్కడో ఒక చోట చిన్నపాటి వర్షం తప్ప ఇప్పటి వరకు ఒక్కటి కూడా పెద్ద వాన పడలేదు. దీంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన పత్తి గింజలు ఎండకు మాడిపోవడంతో రైతులకు మరోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 158.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 111.5 మిల్లీమీటర్లు నమోదైంది. మరోవైపు వరుణుడు కరుణించాలని, వర్షాలు పడాలని ప్రజలు గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 4,50,000 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 3వ వంతు అంటే 3,40,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా 59,000 ఎకరాల్లో వరి, 38,239 ఎకరాల్లో కందులు, 6,089 ఎకరాల్లో కందులు, 1,700 ఎకరాల్లో పెసళ్ళు, 163 ఎకరాల్లో మినుములు, 3,178 ఎకరాల్లో మిరప, మరో 10 ఎకరాల్లో ఆముదం సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు.
2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో తమ జట్టును మట్టి కరిపించిన ఇంగ్లాండ్ టీంపై ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. అప్పుడు సెమీపోర్లో ఇంగ్లాండ్కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించి టీం ఇండియాకు ఘోర పరాజయాన్ని మిగిల్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పొట్టి ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియాపై ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 172 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బట్లర్ సేనను కేవలం 103 పరుగులకే కుప్పకూల్చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది భారత్. ఇక టైటిల్ పోరు దక్షిణాఫ్రికాతో శనివారం తలపడుతున్నది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. అనంతరం మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫామ్ ను కొనసాగించిన రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోలార్డ్ 3 వికెట్లు, ఆదిష్ రషీద్ 1, రీస్ టాప్లీ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 3 విజృంభించడంతో ఇంగ్లాండ్ 103 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోష్ బట్లర్ 23, హ్యారీ బ్రూక్ 25, జోఫ్రా ఆర్చర్ 21 పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.